హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా తంత్రయోగంలో షట్కర్మలు, శాంతి కర్మ, తర్వాతది వశీకరణ విద్యకు నుండి చాలా మంత్రాలు ఇప్పటికే చెప్పి ఉన్నాం. మీకు వీలైన మంత్రం చేయండి. ఒకవేళ అది తగు ఫలితం ఇవ్వనప్పుడు మాతో ప్రత్యక్షంగా సంప్రదించండి. లేదా యజ్ఞము, యంత్రము ఇటువంటివి కొన్ని ప్రక్రియలు చేసి మరి మంత్రం జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇప్పుడు చెప్పే మంత్రము వశీకరణ చాముండేశ్వరి మంత్రం. ఈ మంత్రం మనలను రక్షణ కల్పించడంతో పాటు సర్వజనులను వశం చేసే చాలా శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము 22 రోజులు రోజుకి 8 మాలలు చొప్పున జపం చేయాలి. ఎర్రని వస్త్రములు, రక్తచంద్రమాల, తూర్పు ఉత్తర అభిముఖములుగా జపం చేయవచ్చు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు సర్వజన వశ్య చాముండేశ్వరి మంత్రము. ఓం హ్రీం రక్ష రక్ష చాముండే కురుకురు సర్వజన వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం రక్ష రక్ష చాముండే కురుకురు సర్వజన వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం రక్ష రక్ష చాముండే కురుకురు సర్వజన వసమానాయ స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము, యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनी निखिलानंद सागर महाराज।